హాయ్ అండి. ఇంట్లో వాళ్ళకి హెల్తీగా ఒకసారి ఇలా వెజ్ పఫ్‌ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. అందరికీ బాగా నచ్చుతుంది. ముందుగా నేను ఇక్కడ పన్నీర్‌ని అయితే తురుముకున్నానండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కారము, కొద్దిగా చాట్ మసాలా, గరం మసాలా, అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని కలుపుకున్నానండి. కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్‌ని కూడా వేసుకోవచ్చండి ఇందులోని. అవి కలుపుకున్న తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. నేను ఇక్కడ గోధుమ పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి. దాన్ని కొద్దిగా ముద్దనైతే తీసుకొని ఇలా మధ్యలో హోల్ లాగా అయితే చేసి స్టఫింగ్ అయితే మధ్యలో పెట్టేసుకొని ఇలా మొత్తం కవర్ చేసేసుకుంటున్నానండి. ఇలా కవర్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వేడిగా మరుగుతున్న ఆయిల్లోనైతే వేసేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో పెట్టుకొని మంచిగా రెండు పక్కల కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేగించి అయితే తీసుకోండి. అంతే అండి, వేడి వేడిగా హెల్తీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా వెజ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది కదా. పిల్లలకి ఇష్టం లేని వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటాయి కదండి, సో వాటిని ఎలా అయితే ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.